హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే సింపుల్గా ఆనియన్ కర్రీ చేస్తున్నాను. వేడి రైస్లోకి చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోటే ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయండి. ఇవ్వండి ఎలా చేస్తాను ఏంటనేది ఫుల్ వీడియో చూడండి. దీనికి వచ్చేసి నేనైతే ఆనియన్స్ ఒక 3 ఇలా కట్ చేశాను. దీని ప్లేస్లో మీరు సాంబార్ ఉల్లిపాయ ఉంటుంది కదా చిన్నవి, అవైనా వేసుకోవచ్చు డైరెక్ట్గా. నేనైతే ఇలా కట్ చేసి పెట్టాను. అలానే చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటాస్ అండి. దాంట్లోకి వచ్చేసి ఆయిలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు, అలానే జీలకర్ర, ధనియాలు వేపు చేసిన పొడి అండి, అది పచ్చిమిర్చి. ఎలా చేస్తాను ఏంటనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బాండి పెట్టానండి, ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర మంచిగా వేగింది కదండి. ఇప్పుడైతే డైరెక్ట్గా టమాటా యాడ్ చేస్తున్నాను నేను. ఇది ఆయిల్లో మంచిగా మెత్తగా మగ్గాలండి. దాంట్లోనే అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అల్లం పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా మగ్గాలి, పచ్చివాసన పోయే వరకు. ఇది కలుపుకొని మూత పెట్టి ఆయిల్లో 2 మగ్గే వరకు అయితే ఉంచుతున్నామండి. ఇది ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే టమాటా ప్యూరీ చేసి కూడా వేసుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. మూత పెట్టి మగ్గే వరకు ఉడికించుకున్నామండి. మళ్ళీ ఇది ఆయిల్లో మగ్గుతుంది, ఇంకొంచెం మగ్గనిద్దాము. ఈ పలుకు అనేది పోతే బాగుంటుంది. టమాటా అయితే మంచిగా ఉడికిందండి. సరిపడా సాల్ట్ అండి, అలానే పసుపు, కారం, టేస్ట్ సరిపడా కారం వేస్తున్నాను. ఎర్రగా ఉంటుంది కానీ కారం తక్కువ ఉంటుందండి మంట. ఒక్కసారి మొత్తం కలుపుకుందాం ఇదంతా. ఒక 2 మినిట్స్ ఇవన్నీ మగ్గనిద్దామండి. దీంట్లో 1 నిమిషం అట్లా మగ్గనిద్దామండి. ఇదైతే మగ్గింది కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పెరుగు అవన్నీ యాడ్ చేద్దాము. నుండి కొంచెం పెరుగు, టేస్ట్ చాలా బాగుంటుందండి. పెరుగు కూడా 1 నిమిషం అలా ఉంచేసి మిగతా యాడ్ చేద్దామండి. ఇదిగోండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది, మంచిగా మగ్గింది. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నవన్నీ యాడ్ చేద్దాం. ఇంకా పచ్చిమిర్చి ఘాటు పెట్టానండి, అలానే కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా యాడ్ చేశాను. కొంచెం ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నా. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకున్నాము. ఒకసారి మొత్తం కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేద్దాము. కానీ ట్రై చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒక 2 మినిట్స్ ఉంచానండి. కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను, సరిపోతుంది. ఈ వాటర్ సరిపోతాయండి. జస్ట్ ఇది కొంచెం కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గించుకున్నాము. మంచిగా ఉడుకుతుందండి. ఇదిగోండి ఎంత బాగా వచ్చింది కదా. ఎక్కువ ఉడకొద్దండి ఉల్లిపాయలు కూడా.
ఇదిగోండి ధనియాలు జీలకర్ర వేపి చేసిన పొడి అండి. ఇది కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. ఒక 2 మినిట్స్ మసాలా అంతా పట్టే వరకు అయితే ఉడికిద్దాము. స్మెల్ అయితే చెప్పొద్దు, ఇంత మంచి స్మెల్ వస్తుంది. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నిజంగా నమ్మి ట్రై చేయండి. బాగోలేకపోతే కామెంట్ చేయండి. మనకి రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది కర్రీ. ఇదిగోండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. ఇదైతే ఇంకా అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకుందాము. ఫైనల్గా అయితే ఆనియన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఎంత ఈజీ చేసానో చూస్తున్నారు కదా. మీరు ట్రై చేయండి ఒకసారి. రైస్లోకి చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను కదా, చూడండి రైస్లోకి టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. పచ్చిమిర్చి తింటుంటే చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.